హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి. ఈరోజు మనం చింతకాయ తొక్కు చేసుకుంటున్నామండి. ఇప్పుడు చింతకాయల సీజన్ కదా, శుభ్రం కడిగిసి తుడిచేసి ఆరబెట్టుకొని ఉంచుకున్నామండి. కేజీ చింతకాయలు, కేజీ పచ్చిమిరపకాయలును. ఇది హైదరాబాద్లోని మా ఆంటీ ఉన్నారు, ఆంటీ వాళ్ళ అమ్మాయిని ఇచ్చారనమాట. అక్కడ ఇలా చేస్తారట. ఈ చింతకాయలును, మిరపకాయలు, పచ్చిమిరపకాయలును ఇది కిలో తీసుకున్నాం కదండి. హాఫ్ కిలో కళ్ళుప్పు తీసుకున్నాను. పసుపు కొద్దిగా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇవి ఇలాగా చింతకాయ తొక్కు చేసుకుంటాం. ఇలా తీసుకొని మనం ఇలాగా ముక్కలు చేయాలండి. ఇలాగా ముక్కలు చేసుకొని దంచుకుంటాం అన్నమాట. కొద్దిగా చింతకాయ ముక్కలు వేసుకున్నామండి. కొద్దిగా కళ్ళుప్పు, కొద్దిగా పసుపు వేస్తున్నాం. ఈ మొత్తం మెత్తగా దంచేసుకుంటాం. చింతకాయలు, పసుపు, ఉప్పు నలిపేయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇవి కూడా మెత్తగా కొద్దిగా వేసుకొని దంచుకోవాలండి. ఇలాగా నలిగాక తీసుకోవాలండి. ఇది 1 year పాటు ఉంటుంది మనకి. పులుసుల్లో కానీ చింతపండు వాడుకుంటే ఇలాగా ఇంత ముద్ద వేసుకుంటే మనకి సరిపోద్ది. ఇలా మనం దంచుకొని పెట్టుకోవాలండి. గాజు బాటిల్లోనైనా ప్లాస్టిక్ డబ్బాలోనైనా పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం మనం మిరపకాయ, చింతపండు, కళ్ళుప్పు కలిపి తొక్కు చేసుకున్నాం కదండి. మనం అంతా కొట్టేసి ఇలాగా చేసుకున్నాం కదా. 3 days తర్వాత పిక్కలు తీయాలి. పిక్కలు తీసి స్టోర్ చేసుకోవడం అనమాట. మనకి 1 yearకి ఎక్కువే ఉంటుందండి. ఇలా ఉంచుకుంటే పులుసుల్లోని, పచ్చళ్ళలోని వేసుకోవచ్చు. ఇవి ఈ ముద్దని మనకి చింతకాయ తొక్కు అంటారు. చింతపిక్కలు ఉట్లు తీస్తామండి 3 రోజుల తర్వాత. ఇదిగోండి చింతకాయ తొక్కు మనకి రెడీ అయిపోయింది. ఇది మనకి 1 year కన్నా ఎక్కువే ఉంటుందండి. చాలా బాగుంటుంది. పచ్చళ్ళకి కానీ పులుసులకు కానీ వేసుకోవచ్చు. ఈ తొక్కుని మనం మిరపకాయ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఉప్పు, మిరపకాయలను కొద్దిగా కారం చూసుకొని వాడుకోవాలి. పచ్చళ్ళకైతే ఇంక కారం వేయక్కర్లేదండి. ఇది కొద్దిగా వేసుకుంటే 1 స్పూన్ సరిపోద్ది. ఎలా ఉందండి చింతకాయ తొక్కు చేసే విధానం? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.